నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ధర్నా 12వ పిఆర్సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నందిగామ కమిటీ ఆధ్వర్యంలో నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా. 12వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలని, మున్సిపల్ కార్మికులందరికీ పిఆర్సీ జీతాలు చెల్లించాలని డిమాండ్. గత జూలై సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు కాలేదని విమర్శ. నందిగామ పట్టణంలో పెరిగిన నివాస ప్రాంతాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి. కార్మికులందరికీ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు కల్పించి జీతాలు నేరుగా జమ అయ్యేలా చూడాలని సిఐటియు కోరింది. కార్యక్రమంలో జిల్లా సిఐటియు కార్యదర్శి కె గోపాల్, యూనియన్ అధ్యక్షులు దాసవరకు సైదా, సెలికేటి నరేష్, పుట్ట మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. చెల్లించాలి, పెండింగ్ లో ఉండే సమ్మెకాల వేతనాలను చెల్లించాలి, సమ్మెకాలపు ఒప్పందాలను విధుల్లో తీసుకోవాలి. చనిపోయిన వారి స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులను విధుల్లో తీసుకోవాలి. మున్సిపల్ కార్మికులు చనిపోయిన వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకోవాలి. విధుల్లోకి చనిపోయిన వారి కుటుంబ స్థానంలో వాళ్ళ సభ్యులను వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. పెరిగిన ధరలకు అనుగుణంగా 12వ పిఆర్సీ ప్రకారం వేతనాలు, పెరిగిన ధరలకు అనుగుణంగా 12వ పిఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనాలు. గత సమ్మెకాలపు ఒప్పందాలు వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం గతంలో సమ్మెకాలం చేసినటువంటి ఒప్పందాలు దాదాపు 17 రోజుల పాటు సమ్మె చేశారు. 17 రోజులు సమ్మెకాలకు సంబంధించినటువంటి వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి సంవత్సరంన్నర అవుతూ ఉంది. ఇంతవరకు అవి చెల్లించలా. తక్షణమే సమ్మెకాలపు ఒప్పందానికి సంబంధించినటువంటి 17 రోజులు వేతనాలు చెల్లించాలి, కార్మికుల అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేతనాలు పెంచి 2 సంవత్సరాల పైన అవుతూ ఉంది. 12వ పిఆర్సీ ఇంతవరకు అమలు చేయాల. 12వ పిఆర్సీ అమలు చేస్తే కార్మికులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ఆ పిఆర్సీ వర్తిస్తుంది. ప్రభుత్వం తక్షణమే 12వ పిఆర్సీ అమలు చేయాలి. అమలు చేసిన దాంట్లో పారిశుద్ధ్య కార్మికులను కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా డిఏ పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 3 సంవత్సరాలు అవుతూ ఉంది. పారిశుద్ధ్య కార్మికులు చనిపోతే వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబంలో విధుల్లో తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం సర్క్యులరు జీవో పాస్ చేసింది. ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులను ఎక్కడా కూడా విధుల్లోకి తీసుకోవట్లా. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నందిగామ పట్టణంలో ప్రజలు పెరిగారు, అట్లాగే మొత్తం ఏరియా పెరిగింది, జనాభా సంఖ్య పెరిగింది. అయినా గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది 100 మంది చేస్తూ ఉన్నారు, వాళ్ళే ఉన్నారు తప్ప సంఖ్య మాత్రం పెంచట్లా. ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా కానివ్వండి, వాళ్ళ మీద పని భారం పెరుగుతూ ఉంది. అందుకనే మన కార్మికులకు సంబంధించి అదనంగా కార్మికుల్ని తీసుకోవాలి. ఏరియాలు పెరిగినాయి, పని భారం పెరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా వాళ్ళకి వర్తించట్లా. ఇప్పుడు ఆటో మిత్ర, వాహన మిత్ర కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అట్లాగే వాళ్ళకి స్కాలర్షిప్లు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కరెంటు బిల్లు ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళకి అమలు కావట్లేదు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్నీ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.